తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణ రాష్ట్రంలో బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు తాజాగా ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే సేవలను నిలిపివేస్తామని ముందే లేఖ రాసినప్పటికీ ఇప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. ఈ నెల 21వ తేదీనే తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సీఈఓకి లేఖ రాసిందని గుర్తు చేశాయి. బిల్లులు పెండింగ్లో ఉండటంతో ముఖ్యంగా చిన్న మధ్యస్థాయి ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఆసుపత్రులు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే గనక కొనసాగితే రోగుల చికిత్సలో తీవ్ర ఆటంకం తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అత్యవసర సేవల కోసం ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి భారీ ఖర్చులు పెట్టాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తెలంగాణ నివాసితులకు ఆర్థిక రక్షణ కల్పించే ఆరోగ్య బీమా కార్యక్రమం. ఇది ప్రాణాంతక పరిస్థితులకు చికిత్సతో సహా వైద్య ఖర్చుల కోసం 2 లక్షల వరకు అందిస్తుంది. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు సంబంధించిన వైద్య సేవలను నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని, ఇక లేని పక్షంలో తమ నిర్ణయం వెనక్కి తీసుకోవటం సాధ్యం కాదని ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే వేల సంఖ్యలో రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఆరోగ్యశ్రీ బంద్ కానుందని తెలిసిన ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స లభించదో అలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తిస్తూ కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా బకాయిలు ఉన్నవి ఇప్పటికి కూడా ప్రభుత్వం చెల్లించటం లేదు. దీని ద్వారా మేము చిన్న హాస్పిటల్స్ చాలా నష్టపోతున్నాము, హాస్పిటల్ నడిపే పరిస్థితి కూడా ఉండటం లేదు, ఆ బకాయిలను వెంటనే చెల్లించండి, లేని పక్షంలో ఈ సేవలను నిలిపివేస్తామని చెబుతూ ఉన్నారు.